మాజీ సీఎం కేసీఆర్ శత్రువులు చేసే వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత మరోసారి వల్లవేశారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తన ఉద్యమ ప్రస్థానంపై కవితమ్మకు ఉన్న జ్ఞానానికి తన జోహార్లు అన్నారు. ఆమె చేసిన ప్రయత్నానికి తన సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. కేసీఆర్తో మాట్లాడిన విషయాలే మీడియాతో చెప్పానని, ఆయనతో భేటీలో కవిత అంశం ప్రస్తావించలేదంటున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి సవిన్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి జగదీష్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూస్తారు? అంటే వాస్తవానికి ఈ మధ్యకాలంలో కొంతమంది మిత్రులను అడుగుతున్నారు. వివిధ సందర్భాల్లో మీడియా మిత్రులు వారికి సంబంధించిన ప్రస్తావన తీసుకొస్తున్నారు. తెచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పిన వారికి, మేము ఎప్పుడు చర్చ చేయలేదు. ఆ విషయం మా పార్టీలో చర్చకు రాలేదు. చర్చకు రాని విషయాన్ని మీరు నా గురించి అడిగితే సమయం వృధా, నిమిషం కూడా దాని గురించి అనవసరమైన విషయం అని చెప్పినా నేను. ఈరోజు పాపం వారు ఎందుకో నా పైన కొన్ని కామెంట్స్ చేసినారని తెలిసింది. సరే, రెండు విషయాలు. ఒకటి, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారు మాట్లాడినట్టుగా. సరే, నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు. నేనేంది అనేది వారికి అంతవరకు తెలుసని నేను భావిస్తున్నాను. ఇక కొన్ని పదాలు, ఆ పదాలని మీరు వింటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో నా గురించి ఎవరు మాట్లాడినరు, ఎవరు రాసిండ్రు అనే విషయం. పదాలని ఎవరు? కేసీఆర్ బద్ద శత్రువులు, అనుక్షణం కేసీఆర్ పైన విషం చిమ్మేవాళ్ళు, తెలంగాణను కేసీఆర్ విడదీసిండు మా కమంద హస్తాల నుంచి అని బాధపడుతున్న వాళ్ళు, అదును చూసి దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో, దాంట్లో ముందు వరుసలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు ఉపయోగించిన పదాలనే వీరు ఉపయోగించే ప్రయత్నం చేశారు, మళ్ళీ వల్లవేసే ప్రయత్నం చేసినారు. అందుకు నా సానుభూతిని వ్యక్తం చేస్తున్న వారికి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 సార్లు మంత్రిగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి మీరే కారణం అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో బాధ్యత మీరే తీసుకున్నారా? పార్టీ ఓటమికి మీరే బాధ్యత వహిస్తారా? 100% నల్గొండ జిల్లా ఉద్యమానికి సంబంధించి 25 సంవత్సరాలుగా ఉద్యమ నిర్మాణం విషయంలో కావచ్చు, ఉద్యమ విజయాలు అపజయాల విషయంలో కావచ్చు, అనేక ఎన్నికల్లో వచ్చిన గెలుపోవటంల విషయంలో కావచ్చు, తప్పకుండా నా పాత్ర ఉంటుంది. అందులో సందేహం ఏం లేదు. విజయాలు వచ్చినప్పుడు మాత్రమే నేను అని నేను చెప్పను. విజయాల్లో పాత్ర ఉన్నప్పుడు అపజయాల్లో పాత్ర ఉంటుంది. తప్పకుండా పార్టీ సైనికుడిగా 25 ఏళ్ళ నుంచి నిబద్ధతతో పనిచేస్తున్న వాడిగా తప్పకుండా అన్నింటిలో నా పాత్ర ఉంది. గెలుపులో ఉన్నప్పుడు ఓటమిలో ఉంటుంది, ఓటమిలో ఉన్నప్పుడు గెలుపులో కూడా ఉంటుంది. అందులో సందేహం ఏముంది? నాకట్లా గెలుపు నాది, ఓటమి కాదు, నాది కాదు అని పారిపోయే లక్షణం లేదు నాకు. డెఫినెట్గా ఐఎమ్ ఏ ఫైటర్. నేను ఉద్యమకారుణ్ణి, అన్నిటికీ నేను బాధ్యత వహిస్తాను. అంటే ఒకవైపు పార్టీలో ఉన్నానంటూనే పార్టీ నేతలపై కామెంట్స్ చేస్తున్నారు. దీనిపైన ఏం చెప్తారు? అఫ్కోర్స్ అది వారిని ప్రశ్నించాల్సిన ప్రశ్న. మీరు వాస్తవానికి ఈ ప్రశ్న వారికి కరెక్ట్ ప్రశ్న అయితే వారు చెప్పాలి దానికి సమాధానం. అంటే సీనియర్ నేతగా కవిత మీపై చేసిన కామెంట్ విషయంలో కావచ్చు, పార్టీలో కొంత నెలకొన్నటువంటి గందరగోళంపై పార్టీ అధిష్టానంతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. నేనేమంటున్నా, జస్ట్ ఐ పిటీ హర్. నేను ఆమెకు సానుభూతి మాత్రమే ప్రకటిస్తున్నాను. ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత తనపై చేసినటువంటి కామెంట్స్ విషయంలో నేను సానుభూతి మాత్రమే ప్రకటిస్తానంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ జానకితో సవిన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.